హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సోను వ్లాగ్స్. ఏంటండి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సో ఇవాళైతే ఇన్స్టాగ్రామ్లో చూసి గోంగూర పల్లవ చేశానండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లేకపోతే జస్ట్ అలా వీడియో చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే ఇలా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి, హాఫ్ మూన్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని ఏం చేయాలో నేను కూడా మర్చిపోయాను. సో మళ్ళీ వెళ్ళి ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఆ వీడియో చూశాను. తర్వాత ఏం చేయాలో చూస్తే టమాటాలు కోసుకోవాలని ఉంది. ఆ తర్వాత చూడండి, ఫస్ట్ స్లో కోసాను, తర్వాత ఫాస్ట్ కోస్తున్నా. అది సీన్ లేదులేండి మనకి. ఏంటంటే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను. అప్పుడు భయమే లేదండి, ఇప్పుడు వీడియోలో చూస్తుంటే భయమేస్తుంది. నా ఫింగర్ ఎక్కడ కట్ అవుతుందా అని భయమేస్తుంది నాకు. ఆ తర్వాత అయితే మొత్తం అన్నీ కట్ చేసుకున్నాక వీడియోలో చూసాను కదండి, సేమ్ అలానే టమాటాలు కట్ చేసుకున్నా. మళ్ళీ అంతే హాఫ్ మూన్ ఫాస్ట్గా కట్ చేస్తా. మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్లోనే పెట్టానులేండి. చాలా టైం పట్టింది యాక్చువల్లీ చెప్పాలంటే. ట్రిమ్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి ఇంత చిన్నగా చేసా వీడియోని. తర్వాత అయితే పచ్చిమిరపకాయకి పొట్టలో కొయ్యాలండి. అంతేనా? అన్ని పచ్చిమిరపకాయలకి అలానే కొయ్యాలి. అది ఎక్కడ చెయ్యి తెగిపోద్దా అని చాలా భయమేసింది, కానీ ధైర్యం చేసి కోసాను వీడియో పోస్ట్ చేయాలని. నా వేలు కోసుకుని ఉంటే నాకు ఉండేది మంట. తర్వాత ఒక్క టమాటా అటు ఇటు ఈదుతుందండి, ఏం చేయాలో తెలియలేదు. వేసేద్దాం అనుకున్నా, మళ్ళీ వద్దులే అని పెట్టేశాను. తర్వాత ఈ కొత్తిమీర మా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టి మర్చిపోయాను. కొత్తిమీర అనుకోకండి, పొద్దున్నే తెప్పించాను మా తమ్ముడిని పంపించి. మా అమ్మ ఫ్రిడ్జ్లో పెట్టిన కొత్తిమీర వేయకుండా ఫ్రెష్ కొత్తిమీర వేద్దామంటే ఆడేమో వాళ్ళమ్మ ఫ్రిడ్జ్లో దాచిపెట్టిన కొత్తిమీర ఇచ్చాడు. ఇంకేం చేయలేని తప్పదు, వేయాల్సిందే. ఆ తర్వాత కుక్కర్ అయితే పెట్టి ఏంటో ఇంట్లో ఉన్నాయి 4 వేసాము. వేసి పలావ్ పువ్వు కూడా 4 వేసాను. లాస్ట్లో అది ఒకటే గుర్తుంది, దాని ముందు ఏం వేసానో గుర్తులేదు. దాల్చిన చెక్క ఒకటి గుర్తుందండి. ఆ తర్వాత మిరియాలు ఒకటి వేసాను, యాలకులు వేసాను, ఇంకొకటి ఏంటో వేసాను, దాని పేరు గుర్తులేదు. తర్వాత అయితే మనం కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో కలిసేలా కలుపుకోవాలి, కాదు మగ్గేలా కలుపుకోవాలి, లేదంటే కింద అంటుకుంటుంది. సో అలా బాగా కలిపేసి స్పూన్ అయితే పక్కన పడేయండి. పక్కన పడేయమన్నాను కదా అని పడేయకండి, మళ్ళీ దాంతో మనకే పని ఉంది. తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసేయండి. పచ్చిమిరపకాయలు వేసేసి బాగా కలిపేయండి. మళ్ళీ కుక్కర్ కంటే పచ్చిమిరపకాయలే పొడుగు ఉన్నాయండి, నాకు అదే అనిపించింది. అయినా పర్లేదు, వేసేసి కలిపేద్దాం. వేసి స్పూన్ అయితే పక్కన పెట్టేసి టమాటాలు వేసేద్దామండి, లేకపోతే అవి ఫీల్ అయిపోతాయి పాపం. అవి వేసేసి మళ్ళీ కలిపేద్దాం. ఫ్రెండ్స్ అవుతాయి ఇంతలో ఈ మధ్యలో ఇవి ఆడుకుంటాయి ఆయిల్లో. సో అలా కాసేపు అయితే వదిలేద్దాం, అవి కొంచెం క్లోజ్ అవుతాయి. క్లోజ్ అయ్యాక మళ్ళీ కలిపేయడమేనండి, అటు ఇటు కలిపేసి రౌండ్గా తిప్పేయడమే. అది అయిపోయిన తర్వాత కరివేపాకు వేసేయండి. వేయండి, కడగకుండా వేయకండి. కడిగి కరివేపాకు వేసేసి మళ్ళీ రౌండ్గా తిప్పేయడమే. ఫాస్ట్గా లాస్ట్లో 2 సార్లు తిప్పేసి ఆ స్పూన్ మళ్ళీ పక్కన వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దామండి. ఆ పేస్ట్ అయితే వేసేసి మళ్ళీ ఆ పచ్చి వాసన పోయే వరకు మళ్ళీ కలుపుతూనే ఉండాలి, లేకపోతే కింద మొత్తం అంటుకుంటుంది. తర్వాత కొత్తిమీర అయితే వేసేయండి, కడిగేయండి అది కూడా. ఆ తర్వాత మళ్ళీ 2 సార్లు ఫాస్ట్గా తిప్పేసి స్పూన్ పక్కన పెట్టేయండి. పక్కన పెట్టిన తర్వాత అసలైన గోంగూర పలావ్లో ఏం కావాలి, గోంగూర వేసేయండి. గోంగూర వేసేసి మంచిగా కలిపేయండి, అది మొత్తం మగ్గేలాగా. గోంగూర వేసేపటికి గోంగూరే సరిపోయింది, ఇంకా ఇందులో బియ్యం ఎక్కడ వేయాలి, ఎక్కడ అన్నం ఉడుకుద్ది అని అనుకున్నా. ఒక్క 5 మినిట్స్ అలా పెట్టేసరికి మొత్తం అంతా మగ్గిపోయి కొంచెం అయింది. ఆ తర్వాత పసుపు సాల్ట్ అయితే వేసాను. తర్వాత జీరా పౌడర్ వేసాను కొంచెం. ఆ తర్వాత ధనియాల పౌడర్ కలిపేసాను. మొత్తం అంతా కలిపేయడమే మళ్ళీ, ఎందుకంటే అవన్నీ కలవాలి కదా అందులో, అప్పుడే టేస్ట్ వస్తుంది మనకి, లేదంటే రాదు. ఫాస్ట్గా అయితే కలిపేసి బియ్యం అయితే వేసేయాలండి. అరగంట సేపు నానబెట్టుకోవాలంటండి, నేను నానబెట్టుకోలేదు.
నానబెడదాం అనుకున్నా కానీ మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చింది. ఏమైందిలే నానబెట్టినా అదే బియ్యం, నానబెట్టకపోయినా అదే బియ్యం కదా అని కలిపేసాను వేసేసి. మంచిగా అయితే కలిపేసి ఆ మసాలా పట్టాలంట బియ్యానికి మరి. బియ్యానికి మసాలా పట్టాలి ఏంటో నాకు అర్థం కాలేదు అసలు. మళ్ళీ వీడియో చూసాను అనమాట లాస్ట్లో. కొత్తిమీర వేయడం మర్చిపోయానని గుర్తొచ్చి కొత్తిమీర అయితే వేస్తాను. వీడియో చూసిన తర్వాత గుర్తొచ్చింది లాస్ట్లో కొత్తిమీర వేయాలని. ఆ తర్వాత 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే వేసుకున్నా అండి నేను. అంతే 2 వేసాను, ఇంకో 3 వేసేపటికి ఫుల్ అయిపోయింది. అదేనండి కుక్కర్ ఫుల్ అయిందంటున్నా నేను. సో తర్వాత కుక్కర్లో ఉండే ఆవిరి మొత్తం వెళ్ళిపోయాక కుక్కర్ అయితే ఓపెన్ చేసి చూసానండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది అసలు. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో మరి. సో టేస్ట్ చేద్దామని అయితే ప్లేట్లో సర్వ్ చేసుకున్నా. సర్వ్ చేసుకుని కలుపుతుంటే చాలా వేడిగా ఉంది కదండి, చెయ్యి కాలుతుంది. ఒక పక్క నుంచి భయం కూడా అయితే వేస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందా అని. బాగానే ఉంటే పర్లేదు, లేకపోతే మా అమ్మ తిడుతుంది, అన్నీ ఇలా వేస్ట్ పనులే చేస్తావు నువ్వు, ఒకటి మంచి పని చేయవా అని. అందుకని టెన్షన్గా అయితే కలిపేస్తున్నా, వేడిగా ఉన్నా సరే. కలిపి ఫస్ట్ అయితే మీకే తినిపిస్తున్నా అండి. తిని కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అమ్మయ్య అనుకున్నా, బతికిపోయాను నేను, లేకపోతే నాకు ఉండేది మా అమ్మతో. సో అంతే అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.